నమస్తే. అమీన్పూర్‌లో ఇవాళ 16 విల్లాల కూల్చివేత కార్యక్రమం జరుగుతున్నది. మొత్తం 28 విల్లాలు. అందులో 16 కూల్చేస్తున్నారు. ఇంకో 12 వాటికి సంబంధించిన స్టోరీ వేరే ఉన్నది. మొత్తానికైతే 16 కూల్చాలన్న ఒక నిర్ణయానికి వచ్చారు. చాలా సంతోషం. గవర్నమెంట్ ల్యాండ్‌ని రక్షించబోతున్నాం. రక్షించడానికి ప్రయత్నం చేసినాం. రక్షించినాం. ఆల్రెడీ స్టేట్మెంట్ కూడా వచ్చింది. ఒక 8 ఎకరాల భూమిని మేము రికవరీ చేసుకోగలిగినామని హైడ్రా ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. వెరీ గుడ్. సో ఇదే సందర్భంలో మనం చాలా క్వశ్చన్స్ రేజ్ చేస్తున్నాం. మరి ఇవేనా, లేకపోతే పెద్ద పెద్ద టవర్లు, రియల్ ఎస్టేట్ మాఫియా, పెద్ద పెద్ద బడా కంపెనీలు ప్రభుత్వ పెద్దల సహకారంతో కట్టినవి కూడా కూల్చేస్తారా అన్న క్వశ్చన్స్ మనం అడుగుతూనే ఉన్నాం. ఇదంతా ఒక భాగం. అయితే ఇవాళ జరిగిన కూల్చివేతల వెనుక ఉన్న అసలు కథ ఏంటి? కూల్చివేశారు, బాగుంది. కూల్చివేసే కంటే ముందు అవి ఎవరో ఒకరు కొనుక్కున్నారు. మరి తప్పెవరిది? ఇందులో ఎవరైతే కరప్షన్కి పాల్పడ్డారో, ఎవరైతే ఈ నిర్మాణాలు చేపట్టారో వాళ్ళందరినీ అరెస్ట్ చేసిర్రా? వాళ్ళ మీద కేసులు పెట్టిరా? ఎంత భయంకరమైన విషయం అంటే మనకి ఇట్లాంటివి తవ్వితే బయటకు వస్తాయి. ఈ విషయాన్ని గతంలో, ఇప్పుడు కాదు, ఇది జమానాలోనే దాదాపు కొద్ది రోజుల కిందట 2023 జనవరిలోనే ఆదాబ్ హైదరాబాద్ వాళ్ళు ఈ స్టోరీ రాయడం జరిగింది. ఎప్పుడు? 24 జనవరిలో వీళ్ళు ఆదాబ్ హైదరాబాద్ వాళ్ళు ఈ కథనం రాశారు. కబ్జాదారుల కబంధ హస్తాల్లో ప్రభుత్వ భూమి, ఆర్డీఓ డిపిఓ నివేదికతో అధికారులను తొలగించారు, అక్రమ నిర్మాణాలు కూల్చడం మర్చిపోయారు. పటేల్ కూడా ప్రభుత్వం భూములను మింగేస్తున్న చంద్రశేఖరుడు. ఇగో ఆ చంద్రశేఖరుడు ఈయనే. ఆయన గూడెం మహిపాల్ రెడ్డి బినామీ అనుకోవాలి ఒక రకంగా చెప్పాలంటే. ఈ చంద్రశేఖర్ అక్కడ ఆ 28 విల్లాలు ప్రభుత్వ భూమిని కబ్జా చేసి కట్టిండు. ఇక అందరిని మేనేజ్ చేసుకుంటూ వచ్చింది, కానీ అది చేయి దాటింది. ఇక కొన్ని ఊలగొట్టాలి కాబట్టి వీళ్ళకి చంద్రశేఖర్కి అనిపించిండు. ఎవరి మహిపాల్ రెడ్డి? గతంలో బీఆర్ఎస్ నుంచి గెలిచిండు. మొత్తం వ్యవస్థలన్నింటినీ మేనేజ్ చేసి పటాన్చెరు నియోజకవర్గాన్ని తన కుటుంబ కంట్రోల్లోకి తీసుకొచ్చి ఒక మాఫియాని నడిపిండు. ఇక మాఫియా రారాజు ఇవాళ కాంగ్రెస్లోకి వచ్చిండు. ఎందుకంటే అధికారం మారింది కదా, కాంగ్రెస్లోకి వచ్చిండు. సరే, వీళ్ళు కాంగ్రెస్ లీడర్ అయినా ఆయనకు సంబంధించిన బినామీని కూలగొడుతున్నారు. ఇంకా చాలా ఉన్నాయి మరి కూలగొట్టాల్సినవి. ఒకవేళ మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ వాడు అయినా, కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినా మేము కూలగొట్టినామనే స్టేట్మెంట్ ఇచ్చే ప్రభుత్వము ఇంకా కూలగొట్టాల్సినవి చాలా ఉన్నాయి. గోల్డెన్ కీ అనే ఒక కంపెనీకి గవర్నమెంట్ భూమి కబ్జా పెట్టి, పార్కును కబ్జా పెట్టి కడుతున్నది, కూలగొట్టాల. ఇట్లాంటివి చాలా చేయాలి. ఇందులో చాలా పాత్ర ఉన్నది మహిపాల్ రెడ్డి అండ్ బ్రదర్స్ది. అయితే ఇక మళ్ళీ పాయింట్కి వద్దాం. ఎమ్మెల్యే అనుచరుడు అయితే ప్రభుత్వ భూమి కబ్జా చేసుకోవచ్చా? ప్రభుత్వం మారినా బీఆర్ఎస్ నాయకుడి పరపతి తగ్గలే. కబ్జాదారులకు పరోక్ష సహకారం అందిస్తున్న రెవెన్యూ అధికారులు, అన్యాక్రాంతమవుతున్న ప్రభుత్వ భూములను కాపాడేది ఎవరు? మంత్రి దామోదర అధికారుల పనితీరుపైన దృష్టి సారించి అక్రమ నిర్మాణాలు అరికట్టండి అని 2021 జనవరిలో వీళ్ళొక కథనం రాశారు. ఎవరు? ఆదాబ్ హైదరాబాద్ వాళ్ళు. సో చాలా జాగ్రత్తగా వినండి. ఇది వీళ్ళు పెద్దగా ఆల్ డీటెయిల్స్తో సహా మొత్తం ఈ వ్యవహారాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. నా పాయింట్ ఏంటంటే, రంగనాథ్ గారు మీరు కూడా ఆన్సర్ చేయాల్సి ఉన్నది. విషయం ఏంటంటే 2021-23 జనవరి 8 విత్ ఎవిడెన్స్ మీ ముందు పెడుతున్నా. ఎందుకంటే ఇందులో మీరు ఆ కూల్చేసి మేము రికవరీ చేసినాం 8 ఎకరాల భూమి అంటున్నారు. ఇందులో పాత్రధారులైన అధికారులను గతంలో కొంతమందిని సస్పెండ్ చేశారు. వాళ్ళని సస్పెండ్ చేసిన తర్వాత, నోటీసులు పోయిన తర్వాత, గవర్నమెంట్ ల్యాండ్ అని గుర్తించిన తర్వాత అయినా కూడా రిజిస్ట్రేషన్లు అయినాయి. రిజిస్ట్రేషన్లు చేసిందెవడు? పర్మిషన్ ఇచ్చిందెవడు? వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసిందెవడు? మరి వీళ్ళంతా అరెస్ట్ కావాలి కదా. 8 ఎకరాల భూమి వెనక్కి తీసుకున్న మన దాంట్లో ఎంతోమంది కొన్న వాళ్ళు నష్టపోయారు కదా. కొన్న వాళ్ళు కూడా ఇది తెలిసి కూడా కొన్నారు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఇది గవర్నమెంట్ భూమి కాదు అన్న వాళ్ళకి ఆన్సర్ గవర్నమెంట్ భూమే, కూలగొట్టాల్సిందే. అండ్ తెలియక కొన్నాం అనడానికి ఎట్లా? ఆల్రెడీ నోటీసులు వచ్చినాయి. మొత్తం అంతా ఓపెన్ మార్కెట్లో ఉన్నది, పేపర్లలో వార్తలు వచ్చినాయి. సరే, అయినా తెలియక కొన్నారు. మరి వాళ్ళకి ఇప్పుడు ఎవరు కాంపన్సేషన్ ఇవ్వాలా? నష్టపోయిన వాళ్ళ పరిస్థితి ఏంది? ఎవడెవడైతే ఈ రిజిస్ట్రేషన్లు చేసిరో అధికారులు, వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేయాలి. ఆ అధికారులను ఇన్ఫ్లుయెన్స్ చేసినోడు ఎవడైతే ఉన్నాడో వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేయాలి. చూడండి, 8/1/2023 ఆఫీస్ ఆఫ్ ది గ్రామ పంచాయత్ పటేల్ కూడా, అమీన్పూర్ మండల్, సంగారెడ్డి డిస్టిక్,
ఏమని చెప్పినారు వీళ్ళు? నోటీస్ ఇచ్చారు. ఎవరికి? ఇప్పుడు చూపించిన చంద్రశేఖర్ అండ్ అదర్స్కి నోటీస్ ఇచ్చారు. ఏమని? పంచాయత్ సెక్రటరీ పటేల్గూడ విలేజ్ అమీన్పూర్ సంగారెడ్డి. ఎప్పుడు ఇచ్చారు? 2023 1వ నెల జనవరిలో. ఇగో జీపీ పటేల్గూడ అన్ఆథరైజ్డ్ లేఅవుట్ డెవలప్మెంట్ వర్క్స్ ఆర్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్క్స్ ఇన్ సర్వే నెంబర్ 6/12, సర్వే నెంబర్ 12, సర్వే నెంబర్ 6లో ఈ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ నడుస్తున్నాయి. ఎక్స్టెంట్ ఎంత అంటే 28 ప్లాట్స్, 28 విల్లాస్ ప్లాట్స్, విలేజ్ పటేల్గూడ, మండల్ అమీన్పూర్. ఇష్యూ ఆఫ్ నోటీస్ టు స్టాప్ ద వర్క్. గవర్నమెంట్ ల్యాండ్ అని డిసైడ్ అయింది, గ్రామ పంచాయతీ తేల్చింది. సెక్రటరీయే నోటీస్ ఇచ్చిండు చంద్రశేఖర్కి. అయినా ఆపలే. ఎందుకు ఆపలే? ఎవరి ఇన్ఫ్లుయెన్స్తో? మైపాల్ రెడ్డి ఉన్నాడు. ఇప్పుడు మైపాల్ రెడ్డి అరెస్ట్ కావాలన్నా లేదా ఇంట్లో? మైపాల్ రెడ్డి బ్రదర్ అరెస్ట్ కావాలన్నా లేదా ఇంట్లో? నెక్స్ట్ అయిపోయింది కదా 2023 జనవరి. ఇది అయిపోయిన తర్వాత 2023 జూలై 27న జిల్లా కలెక్టర్, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్కి లెటర్ రాసిండు. 167/8/2023. ఈ లెటర్లో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ కలెక్టర్, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. సబ్జెక్ట్ ఏంటి? గవర్నమెంట్ ల్యాండ్స్, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, సంగారెడ్డి డివిజన్, అమీన్పూర్ మండల్, సర్వే నెంబర్ 12 ఆఫ్ పటేల్గూడ విలేజ్ అండ్ సర్వే నెంబర్ 208 ఆఫ్ ఐలాపూర్ విలేజ్. అడ్వర్డ్స్ న్యూస్ ఐటమ్ పబ్లిష్డ్ ఇన్ ఆదాబ్ హైదరాబాద్ ఆన్ 11/7/2023 విత్ ఏ క్యాప్షన్ దట్ ప్రభుత్వ స్థలంలో నిర్మించితే తప్పేంటి. అయితే వీళ్ళు 24 జనవరిలో ఒక కథనం రాశారు, 23 జూలైలో కూడా ఒక కథనం రాశారు. ఎవరు? ఆదాబ్ హైదరాబాద్ వాళ్ళు. 23 జూలైలో వాళ్ళు ఏమన్నారు? ప్రభుత్వ స్థలంలో నిర్మిస్తే తప్పేంటి అని ఒక ఆర్టికల్ రాశారు. ఎంక్వైరీ కండక్టెడ్, జాయింట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ సబ్మిటెడ్, నాట్ టు ఎంటర్టైన్ ఎనీ రిజిస్ట్రేషన్స్ ఆర్ ట్రాన్సాక్షన్స్ ఇన్ సర్వే నెంబర్ 6 and 12 ఆఫ్ పటేల్గూడ విలేజ్ అండ్ సర్వే నెంబర్ 208 ఆఫ్ ఐలాపూర్ విలేజ్. ఇన్స్ట్రక్షన్స్ ఇష్యూడ్. ద రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ సంగారెడ్డి కూడా ఈ లెటర్ పంపించారు. ఎప్పుడు ఇది? 27 జూలై 2023. కట్ చేస్తే ఆన్లైన్కి వెళ్ళి చెక్ చేయండి. రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, స్టేట్మెంట్ ఆఫ్ ఎన్కంబరెన్స్ ఆన్ ప్రాపర్టీ, ఈసీ ఓపెన్ చేస్తే రిజిస్ట్రేషన్ ఎప్పుడండి? రిజిస్ట్రేషన్ డేట్ ఇగో సర్వే నెంబర్ 6 ప్లాట్ నెంబర్ 136. మీరు గమనించవచ్చు ఇక్కడ ఎక్స్టెంట్ 166 స్క్వేర్ యార్డ్స్. ఓకే, రిజిస్ట్రేషన్ డేట్ ఎప్పుడు? 20/12/2023. ఏమనాలి వీళ్ళని? 2023 జనవరిలోనే పంచాయత్ సెక్రటరీ లెటర్ రాస్తాడు చంద్రశేఖర్ అండ్ అదర్స్కి, ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని. 2023 జూలైలో జిల్లా కలెక్టర్ లెటర్ రాస్తాడు. ఎవరికి? సబ్ రిజిస్ట్రార్కి, ఆర్డీఓకి. ఎక్కడ ఇది గవర్నమెంట్ ల్యాండ్, ఇక్కడ పనులు చేపట్టడానికి వీలు లేదు అని. 2023 డిసెంబర్లో రిజిస్ట్రేషన్లు అవుతాయి. ఇగో వీళ్ళ పేర్ల మీద రిజిస్ట్రేషన్లు అయిపోయినాయి. మరి ఎంత ఘోరం ఇది! ఎవరిది తప్పెవరిది ఇందులో? మరి ఈ కన్సర్న్ ఎవరినైనా ఆఫీసర్స్ని అరెస్ట్ చేసిరా? ఒకరిద్దరి మీద ఏదో చర్యలు తీసుకున్నారు ఆనాడు. ఎవరి మీద? ఆ మహానుభావులేరి వీళ్ళు సబ్ రిజిస్ట్రార్లు ఇద్దరు ఉన్నారు. ఎవరో ఇగో ఈయనొక ఆయన, వీళ్ళిద్దరితో పాటు పంచాయత్ సెక్రటరీలను ఎవరినో సస్పెండ్ చేసినట్టున్నారు. అయిపోయింది అంతటితోనే. వీళ్ళు సస్పెండ్ అయిన తర్వాత కూడా రిజిస్ట్రేషన్లు అయిపోయినాయి. విషయం ఏంటంటే ఇదంతా జరిగిన తర్వాత కూడా రిజిస్ట్రేషన్లు అయిపోయినాయి. వాళ్ళు దర్జాగా కట్టేస్తున్నాడు. మరి ఎట్లా ఇది? చంద్రశేఖర్ని అరెస్ట్ చేయాలా? చంద్రశేఖర్ వెనకాల ఉన్న మైపాల్ రెడ్డిని అరెస్ట్ చేయాలా? గూడెం మధుసూదన్ రెడ్డిని అరెస్ట్ చేయాలా? ఇందులో ఇన్వాల్వ్ అయిన అందరినీ అరెస్ట్ చేయాలి. మరి కలెక్టర్ నోటీస్ ఇచ్చిండు, అయినా కూడా జరిగినాయి. మరి కలెక్టర్ ఏం చేసినట్టు? మళ్ళీ రిపోర్ట్ తెప్పించుకోలేదా? ఆర్డీఓ ఏం చేసిండు? సబ్ రిజిస్ట్రార్లు ఎట్లా రిజిస్ట్రేషన్ చేసిర్రు? ఎంత ఘోరం ఇది! ఇప్పుడు ఆడ ఇల్లు కొనుక్కున్నాడు బలైపోవాలా? మనకు కూడా కొంచెమైనా ఉండాలా. కొనుక్కునేటప్పుడు వెనక ముందు ఆలోచించాలా. ఒక 10 మందిని అడగాల, ఇది చెరువులో ఉందా, బఫర్ జోన్లో ఉందా, ఎఫ్టీఎల్లో ఉందా, ఇది గవర్నమెంట్ ల్యాండా, అవునా కాదా అని. పటాన్ చెరువు అంతా తెలుసా? సర్వే నెంబర్ 6 and 12 ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని. మనం ఎప్పుడు కూడా దీని వెనకాల ఎమ్మెల్యే ఉన్నాడు, వాడు మనల్ని కాపాడుతాడు, ఎమ్మెల్యే భూమి కాబట్టి ఎవడో చేంజ్ చేయలేడు. ఇప్పుడు ఏమవుతున్నది? ఇప్పుడు మనల్ని లబోదిబోమంటున్నాడు, వాడు సేఫ్గానే ఉన్నాడు. ఇప్పుడు వాని భూమి కాదు, వాని కథ కాదు, వాని కన్స్ట్రక్షన్ కాస్ట్ పోయింది. వాడు ఇక్కడ కాకపోతే ఇంకో దగ్గర సంపాదించుకున్నాడు. వాని కబ్జాలు ఇక్కడ ఒక దగ్గర లేదు కదా, మొత్తం పటాన్ చెరువు అంతా విస్తరించి ఉన్నాయి. వీళ్ళంతా మైపాల్ రెడ్డి బినామీలు. వీళ్ళంతా వాళ్ళేం నష్టపోతారు?
వాళ్ళు నష్టపోవడానికి అవకాశం ఏముంటుంది? వాళ్ళేం నష్టపోరు. నష్టపోయేది రూపాయి రూపాయి కూడబెట్టుకొని మీరు ఏదైతే ఇల్లు కొన్నారో మీరు నష్టపోతారు. ఇంత పెద్ద విషయం ఉంది. ఇప్పుడు రంగనాథ్ గారు ఆన్సర్ చెప్పాలి. 8 ఎకరాలు తీసుకోవడమే కాదు, ఎవరి మీద మీరు చర్యలు తీసుకున్నారు? ఎవరి మీద మీరు చర్యలు తీసుకుని ఎంతమందిని మీరు శిక్షిస్తారు ఈ కేసులో? 8 విల్లాలు 16 విల్లాలు కూలగొట్టిన అయిపోయిందా? ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలి. వీళ్ళు ఇంకా ఎన్ని ఎన్ఓసీలు ఇచ్చి ఎన్ని రిజిస్ట్రేషన్లు చేసిర్రు? ఎన్ని అక్రమ భూముల్లో ఇక్కడ దొంగతనం చేసిరని బయటపడ్డది. దొంగ ఒకటే దగ్గర దొంగతనం చేస్తాడా? వాడు ఇంతకుముందు ఎన్ని చేసిండు, ఎన్ని చేయడానికి రెడీ అవుతున్నాడు. సో దయచేసి ఫస్ట్ మనం మూలం పరిష్కరించకుండా ఎక్కడ కబ్జాలు అవుతున్నాయి, ఎవడు కబ్జాలకు పాల్పడుతున్నాడు, దీనికి కారణం ఎవడు, ఇన్ఫ్లుయెన్స్ ఎవడు చేస్తున్నాడు, దీని వెనకాల ఉన్న పెద్ద తలకాయలు ఏంటి అన్న దాని మీద దృష్టి పెట్టకుండా వీటిని మనం ఆపలేం. దయచేసి ప్రభుత్వం ఫోకస్ చేయాలా, హైడ్రా ఈ దిశగా పనిచేయాలి. ఎవడైతే కరప్టెడ్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళందరినీ లోపల నెట్టేయాలి. ఆ కరప్టెడ్ ఆఫీసర్ల చేత పనులు చేయిస్తున్న లీడర్లని కూడా లోపల నూకాలి. వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే వాడు ప్రశాంతంగా సేఫ్గా వాడి ఫ్యామిలీతో వాడు దర్జాగా ఇవాళ మైపాలరెడ్డికి ఏమైనా పోతుందా? ఇలా మంచిగా మందు తాగుకుంటా మంచిగా తినుకుంటా ఒకటి పోయిందా పోతే పోనీరా ఇది మొత్తం పటాంచరంతా మనదేనా అనుకుంటాడు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.